రూట్ వర్డ్, ప్రీఫిక్స్, సఫిక్స్ మరియు మార్ఫిమ్. Welcome everyone. In this video, we are going to learn root word, prefix, suffix, and morpheme with full English and Telugu explanation. ఇవాళ మనం రూట్ వర్డ్, ప్రీఫిక్స్, సఫిక్స్ మరియు మార్ఫిమ్ గురించి తెలుసుకుందాం. ఇవి తెలుసుకుంటే మీరు ఇంగ్లీష్ పదాల మీనింగ్ను సులభంగా ఊహించగలరు మరియు వొకాబ్యులరీ బలపడుతుంది. వాట్ ఈస్ అ మార్ఫిమ్? మోర్ఫీమ్ అంటే ఏమిటి? అ మార్ఫిమ్ ఇస్ ద స్మాలెస్ట్ మీనింగ్ఫుల్ యూనిట్ ఇన్ అ వర్డ్. ఇది ఒక పదంలో ఉన్న చిన్న అర్థవంతమైన భాగం. థింక్ ఆఫ్ మార్ఫిమ్స్ as బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లాంగ్వేజ్. దే cannot be divided further. ఇవి భాషలో నిర్మాణ బ్లాక్స్ లాంటివి, ఇంకా విభజించలేము. ఎగ్జాంపుల్స్: అన్ ప్రీఫిక్స్, హ్యాపీ రూట్, నెస్ సఫిక్స్, బుక్ సింగిల్ మార్ఫిమ్. మోర్ఫీమ్ అంటే అర్థం కలిగిన చిన్న భాగం. కొన్ని పదాలు ఒంటరిగా నిలుస్తాయి, టీచ్ కొన్ని ఇతర పదాలకు జత అవుతాయి, అన్, నెస్. టైప్స్ ఆఫ్ మార్ఫిమ్స్. దేర్ ఆర్ టూ మెయిన్ టైప్స్ ఆఫ్ మార్ఫిమ్స్. ఒకటి ఫ్రీ మార్ఫిమ్స్ కెన్ స్టాండ్ అలోన్ యాజ్ అ ఫుల్ వర్డ్. ఎగ్జాంపుల్ బుక్, టీచ్, హ్యాపీ, రన్. రెండు బౌండ్ మార్ఫిమ్స్ cannot స్టాండ్ అలోన్. దే నీడ్ టు అటాచ్. ఎగ్జాంపుల్ అన్, రీ, నెస్, ఎడ్, ఇన్. ఫ్రీ మార్ఫిమ్స్ అనేవి పూర్తి పదాలుగా నిలుస్తాయి. బౌండ్ మార్ఫిమ్స్ అనేవి ఇతర పదాలకు జత అవుతాయి మీనింగ్ మార్చడానికి. ఎగ్జాంపుల్ అన్హ్యాపీనెస్. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ అన్హ్యాపీనెస్. దీన్ని విభజిస్తే అన్ ప్లస్ హ్యాపీ ప్లస్ నెస్. అన్ మీన్స్ నాట్, కాదు. హ్యాపీ మీన్స్ జాయ్ఫుల్, సంతోషంగా. నెస్ మీన్స్ స్టేట్, స్థితి. సో అన్హ్యాపీనెస్ మీన్స్ ద స్టేట్ ఆఫ్ నాట్ బీయింగ్ హ్యాపీ. తెలుగు సంతోషం లేని స్థితి. మూడు భాగాలు మార్ఫిమ్స్ కానీ ప్రధాన మీనింగ్ హ్యాపీ లో ఉంటుంది. వాట్ ఈస్ అ రూట్ వర్డ్? రూట్ వర్డ్ అంటే ఏమిటి? ఈ రూట్ వర్డ్ ఇస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ అ వర్డ్ దట్ క్యారీస్ ద కోర్ మీనింగ్. రూట్ వర్డ్ అనేది మూల అర్థాన్ని ఇచ్చే ప్రధాన భాగం. Prefixes or suffixes are added to the root to form new words. Example: happy, unhappy, happiness, unhappiness. Other examples: teach, teacher, teaching, reteach. Port, transport, export, import. Key point: even without prefixes or suffixes, the root word still makes sense. What is a prefix? పూర్వపత్యం ఓ ముందు భాగం. A prefix is a small group of letters added before a root word to change its meaning. Prefix అంటే పదానికి ముందు జత అయ్యే భాగం, మీనింగ్ మార్చడానికి. ఎగ్జాంపుల్స్: అన్ ప్లస్ హ్యాపీ ఈక్వల్ టు నాట్ హ్యాపీ. రీ ప్లస్ రైట్ ఈక్వల్ టు రైట్ అగైన్. ప్రీ ప్లస్ హీట్ ఈక్వల్ టు హీట్ బిఫోర్. రీ అంటే మళ్ళీ, అన్ అంటే కాదు, ప్రీ అంటే ముందుగా. Prefix examples: common prefixes: un, re, pre, mis, dis. Examples: unhappy, not happy. Rebuild, build again. Preheat, heat before. Misunderstand, understand wrongly. Prefixes padam meaning మార్చుతాయి కానీ word type మార్చవు. Example: happy, adjective, unhappy, adjective. What is a suffix? ఉత్తరపత్యం or చివర భాగం. A suffix is added after a root word. Suffix అనేది పదానికి చివర జత అయ్యే భాగం. It changes the word type or function. For example, from verb to noun. Examples: teach plus a equal to person who teaches, teacher. Kind plus ness equal to state of being kind, kindness. Help plus full equal to full of help, helpful. A అంటే వాడు, ness అంటే స్థితి, ఫుల్ అంటే పూర్తిగా ఉన్న. డిఫరెన్స్ సమ్మరీ. లెట్స్ క్విక్లీ సమ్మరైజ్. మార్ఫిమ్ స్మాలెస్ట్ మీనింగ్ఫుల్ యూనిట్. రూట్ వర్డ్ మెయిన్ పార్ట్ గివింగ్ కో మీనింగ్. ప్రీఫిక్స్ కమ్స్ బిఫోర్ ద రూట్, చేంజెస్ మీనింగ్. సఫిక్స్ కమ్స్ ఆఫ్టర్ ద రూట్, చేంజెస్ వర్డ్ టైప్. ఎగ్జాంపుల్ అన్హ్యాపీనెస్. అన్ ప్రీఫిక్స్, హ్యాపీ రూట్, నెస్ సఫిక్స్. తెలుగు అన్ అంటే ముందు భాగం, హ్యాపీ మూలపదం, నెస్ చివర భాగం.
Why are these important? Understanding root words and morphemes is very helpful for English learning. ఇవి తెలుసుకోవడం వల్ల పదాల మీనింగ్ సులభంగా అర్థమవుతుంది. కొత్త పదాల మీనింగ్ ఊహించగలుగుతాం. వొకాబ్యులరీ చాలా త్వరగా మెరుగుపడుతుంది. ఎగ్జాంపుల్: un plus happy plus ness state of not being happy. Re plus write again. Teach plus a person who teaches. Applications in learning. How do morphemes help in learning? ఇవి ఎలా ఉపయోగపడతాయి? You can break complex words easily. Recognize word patterns. Build strong vocabulary. Improve reading, writing, and speaking skills. Examples: preview view before. Careful full of care. Dishonor not having honor. Telugu. పదాలను విభజించి మీనింగ్ అర్థం చేసుకోవడం సులభమవుతుంది. తెలుగు సమ్మరీ ముగింపు. మనం ఇవాళ నేర్చుకున్నది ఏమిటంటే రూట్ వర్డ్, ప్రీఫిక్స్, సఫిక్స్, మోర్ఫీమ్ ఇవన్నీ పదాల నిర్మాణానికి ప్రధాన భాగాలు. ఇవి తెలుసుకుంటే కొత్త పదాల మీనింగ్ సులభంగా ఊహించగలుగుతారు. వొకాబ్యులరీ బలపడుతుంది. స్పోకన్ ఇంగ్లీష్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. Now we'll learn how to identify root words and morphemes in English. In a very simple Telugu mixed explanation. ఇంగ్లీష్ పదాల నిర్మాణం ఎలా జరుగుతుందో రూట్ వర్డ్ అంటే ఏమిటి, మోర్ఫీమ్ అంటే ఏమిటో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. స్టెప్ 1. అండర్స్టాండ్ what you're looking for. First, let's understand what we are looking for. ముందుగా మనం ఏం కనుగొనాలనుకుంటున్నామో తెలుసుకుందాం. రూట్ వర్డ్ మీన్స్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ అ వర్డ్ దట్ క్యారీస్ ద కోర్ మీనింగ్. రూట్ వర్డ్ అంటే పదంలో ప్రధాన అర్థాన్ని ఇచ్చే మూల పదం. మోర్ఫీమ్ మీన్స్ ఎనీ స్మాలెస్ట్ యూనిట్ దట్ హ్యాస్ మీనింగ్. ఇది ప్రీఫిక్స్, రూట్ లేదా సఫిక్స్ అయి ఉండొచ్చు. అంటే ఒక పదంలో ఉన్న అర్థవంతమైన చిన్న భాగం. ఎగ్జాంపుల్: in unhappy, happy is the root word. And un is another morpheme which means not. Step 2. Break the word into parts. Step 2. Break the word into parts. రెండవ దశ పదాన్ని చిన్న అర్థవంతమైన భాగాలుగా విభజించాలి. Every big word can be divided as prefix plus root plus suffix. Example: unhappiness, un plus happy plus ness. Un means not. Happy means joyful. Ness changes it into a noun. Unhappiness అంటే అసంతృప్తి లేదా సంతోషం లేకపోవడం. More examples. Let's take another example. Rewrite. ఇంకో ఉదాహరణ rewrite. Re plus write. Re means again. Write means to put words. అంటే మళ్ళీ వ్రాయడం, పదాన్ని తిరిగి వ్రాయడం. So, prefix re plus root word write equal to rewrite. Step 3. Check meaning by removing prefix or suffix. Step 3. Check the meaning by removing prefixes or suffixes. మూడవ దశ ప్రీఫిక్సెస్ లేదా సఫిక్సెస్ తీసేసి మిగిలిన భాగం అర్థమవుతుందా చూడాలి. Trick: if the remaining word still makes sense, that's your root word. ఉదాహరణకు disagree remove, disagree. Agree itself has full meaning, so it's the root word. Step 4. Identify types of morphemes. Now let's identify the types of morphemes. ఇప్పుడు మోర్ఫీమ్ రకాలను చూద్దాం. There are 3 types. 1. Prefix comes before the root word un, re, dis, pre, mees. 2. Root word main meaning happy, right, care. 3. Suffix comes after the root word ness, full, ed, in. Prefix అంటే పదం ముందు వచ్చే భాగం. Suffix అంటే పదం తర్వాత వచ్చే భాగం. Root అంటే అర్థం ఇచ్చే ప్రధాన భాగం. Words with only one morpheme. Some words have only one morpheme, they can't be divided further. కొన్ని పదాలు ఒక్క మోర్ఫీమ్ మాత్రమే కలిగి ఉంటాయి, అవి ఇక విడగలవు కాదు. Examples: book single morpheme, run single morpheme, happy single morpheme. ఈ పదాలు ఇప్పటికే అర్థవంతమైన చిన్న భాగాలు, వాటిని ఇక విభజించలేము. In short, easy formula.
లెట్స్ రిమెంబర్ ద ఫార్ములా ఈజిలీ. మనం ఈ ఫార్ములాను సులభంగా గుర్తు పెట్టుకోగలం. ఎవ్రీ వర్డ్ ఈక్వల్ టు వన్ ఆర్ మోర్ మార్ఫిమ్స్. రూట్ వర్డ్ ఈక్వల్ టు మెయిన్ మార్ఫిమ్. ప్రీఫిక్స్ సఫిక్స్ ఈక్వల్ టు ఎక్స్ట్రా మార్ఫిమ్స్ దట్ చేంజ్ మీనింగ్ ఆర్ ఫంక్షన్. ప్రతి పదంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మోర్ఫీమ్లు ఉంటాయి. రూట్ వర్డ్ అర్థం ఇస్తుంది. ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్ అర్థాన్ని మార్చుతుంది లేదా వ్యాకరణం మార్చుతుంది. ప్రాక్టీస్ స్టెప్. నౌ అ స్మాల్ ప్రాక్టీస్ స్టెప్. ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టీస్ చిట్కా చూద్దాం. 1. రీడ్ ద వర్డ్ స్లోలీ. 2. డివైడ్ ఇట్ వేర్ ద మీనింగ్ చేంజెస్. 3. రిమూవ్ ప్రీఫిక్స్ ఆర్ సఫిక్స్ టు ఫైండ్ ద రూట్. 4. ఇఫ్ అన్షో, చెక్ అ డిక్షనరీ, ఇట్ షోస్ ద రూట్ ఒరిజిన్. పదాన్ని నెమ్మదిగా చదవండి. అర్థం మారిన చోట విభజించండి. ప్రిఫిక్స్ లేదా సఫిక్స్ తీసేసి రూట్ కనుక్కోండి. అర్థం రాకపోతే డిక్షనరీలో చూడండి. కన్క్లూజన్. సో ఫ్రెండ్స్, నౌ యు నో హౌ టు ఐడెంటిఫై రూట్ వర్డ్స్ అండ్ మార్ఫిమ్స్ ఈజిలీ. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ పదాల మూల నిర్మాణం తెలుసు. Practice with daily words and you'll see how beautifully English builds meaning step by step. ప్రతిరోజు కొత్త పదాలతో ప్రయత్నించండి. ఇంగ్లీష్ భాషా నిర్మాణం ఎంత ఆసక్తికరంగా ఉందో తెలుస్తుంది. Don't forget to like, share, and subscribe for more English with Telugu lessons.